హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను గౌతమ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో టుడే వ్లాగ్ ఏంటంటే, మేము మార్నింగ్ అయితే డీమార్ట్కి వెళ్ళామండి. సో మీరు షార్ట్ వీడియోస్ చూసుంటారు కాబట్టి మేము డీమార్ట్కి వెళ్ళాం. సో డీమార్ట్లో అయితే మొత్తం సామాన్లు కొన్నాం. మేము అలాగే మా పిన్ని వాళ్ళు అలాగే చిన్న పిన్ని వాళ్ళు అందరూ కలిపి కొన్నాం అనమాట. సో మేమైతే ఇంకా ఇంట్లోకి పనికొచ్చేది కాదండి, ఓన్లీ తినడానికి కొన్నాం. స్నాక్స్ కోసం కొన్నాం అనమాట. సో ఏమేమి కొన్నాం మీకు ఒకటి చూపిస్తూ ఉంటాను. సో వీడియో చూస్తూ ఉండండి లాస్ట్ వరకు. ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇంకేం కాలేసి వీడియోకి వెళ్ళిపోదామా? ఓకే, చూడండి. ఇంకా నేనైతే ఏమేమి కొన్నాం అని చూపిస్తూ ఉంటాను, మీరు ఒకటి చూస్తూ ఉండండి. అది అలాగే ఎవరెవరు ఎంత కొన్నామో ఎంత రేట్ అయిందో చూపిస్తాను. సో ఎక్కడ స్క్రోల్ చేయకండి, స్కిప్ చేయకండి. ఓకే గైస్, చూడండి. మేమైతే ఫస్ట్ యాక్చువల్గా డీమార్ట్కి వెళ్ళామంటే పప్పులు, ఉప్పులు, పంచదారలు కొంటారు. సో మేము అవేమి కొనకుండా ఓన్లీ తినడానికి కొన్నాం అనమాట, స్నాక్స్కి అనమాట. సో యాక్చువల్గా వైజాగ్ డీమార్ట్కి వెళ్ళాం. విజయనగరంలో డీమార్ట్ ఉంది, అది కాకుండా వైజాగ్ డీమార్ట్కి వెళ్ళాం. అంత దూరం వెళ్ళి తిన్నాను కొన్నామంటే మీకు కొంచెం కామెడీగా ఉండొచ్చు, కానీ అలా అంటే అనుకోలేదు అలా తిన్నాను కొన్నామని. సో అలా వెళ్ళి ఆటోమేటిక్గా కొనేసాం అనమాట. సో స్టార్టింగ్ అయితే స్టూడెంట్ అండి, బ్రేక్ మమ్మీ కొన్నారు. ఓకే చూడండి, ఫస్ట్ అయితే మా సామాన్ చూపిస్తాను మీకు. సో నేనైతే బిస్కెట్లు కొన్నాను, డార్క్ ప్యాంటీ బిస్కెట్లు ఒక బాక్స్ తీసుకున్నాను. సారీ, 2 బాక్స్ తీసుకోనండి. ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మిక్సర్ తీసుకున్నాను. తర్వాత అమూల్ నుంచి చాకో నుంచి తీసుకున్నామండి. చూడండి, చాకో మిక్స్. తర్వాత ఇది కామనే. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం. పిస్తా పప్పు, జీడిపప్పు, అన్ని పప్పులు కలిపితే డ్రై ఫ్రూట్స్ తెలిసి ఉంటాయి, ఏమో ఉంటుంది డ్రై ఫ్రూట్స్లో. నెక్స్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ. కొంచెం ఎండకి బ్లాక్ అయిపోతాను కాబట్టి ఫెయిర్ లవ్లీ కొనుక్కున్నాం, లైట్కి వచ్చేదని. తర్వాత పెరుగు డబ్బాలండి. మనకి మనం చిన్నప్పుడు చూసి ఉంటాం పెరుగు, గడ్డ పెరుగు అంటారు కదా. సో ఆ టైప్లో అన్నమాట 2 తీసుకున్నాం ఇవి. ఆ తర్వాత ఇంకా అసలైన బ్యాగ్ వచ్చిందండి, ఇవ్వండి. కుర్కిరే ఇది ఒకటి తీసుకున్నాం. తర్వాత బన్ను ఒకటి తీసుకున్నాం. ఇదిగోండి పొరోటాలు మేము 2 తీసుకున్నాం. ఒక ప్యాకెట్ లోపల ఎక్కడ ఉంది, ఆవురా లోపల ఎక్కడ ఉంది. నెక్స్ట్ డ్రింక్ బాటిల్ ఇంకోటి తీసుకున్నాం, అది కూడా ఎక్కడ ఉంది. ఇంకోటి ఓకే. నెక్స్ట్ ఇది బెడ్షీట్. ఆవురా పిల్లో కవర్స్ అండి 2 తీసుకున్నాం. లోపల బెడ్షీట్ ఉంది. సో అయిపోయిన తర్వాత ఫైమా సోప్స్ తీసుకున్నామండి, కనిపిస్తుందా? నెక్స్ట్ కర్చిప్స్ అండి, స్మూత్గా ఉంటాయి, స్కిన్ పాడవకుండా కర్చిప్స్ తీసుకున్నాం. చాలా మెత్తగా ఉంటుంది, చాలా స్మూత్గా ఉన్నాయి. నెక్స్ట్ డాబర్ రెడ్ పేస్ట్. అంటే కొంచెం ఉన్నాయి, అన్నీ కాదు, కొన్ని వరకే ఇంట్లో సామాన్లు అనమాట. అలాగే కొంచెం చాలా స్మూత్గా ఉంటుందండి. ఇది పిల్లో కవర్, ఇది కూడాను చాలా స్మూత్గా ఉంటుంది. చూడండి, మా ఇంటికి చూడండి, అసలు నొక్కి చూడండి, చాలా మెత్తగా ఉంటుంది. ఇది 2 తీసుకున్నాం. తర్వాత కైమా డేట్స్ ఒకటి తీసుకున్నాం మా అమ్మగారి కోసం. నెక్స్ట్ ఇవన్నీ సరిపోతుంది. చెప్పాను కదా పొరోటాలు, ఇది 2 ప్యాకెట్. నెక్స్ట్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాం, గుడ్డే బిస్కెట్ ప్యాకెట్. నెక్స్ట్ అంటే చేయకూడదు ఈవినింగ్ టైంలో తినడానికి స్నాక్స్. మంచి వస్తే తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకా ఉన్నాయండి, కింద ఉన్నాయి, మొత్తం 5 కొన్నాం, కింద ఉన్నాయి. నెక్స్ట్ గిన్నెల పీస్ ఒకటి 2 కొన్నాం, గిన్నెల పీసులు. తర్వాత పాప్కార్న్ ప్యాకెట్లు ఒక 5 కొన్నాం. నెక్స్ట్ వీటికి మురుకు చేయగలండి, ఇవి ఇగో మంది చేసి చూడాలి ఎలా ఉంటాయో. నెక్స్ట్ వీటికి చూడండి, న్యాచురల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అనమాట. సో ఓన్లీ న్యాచురల్ గా పళ్ళతో ఏదవుతుంది చూడండి. చూడండి
నెక్స్ట్ బాదం మిల్క్ వచ్చాయి. ఉమెన్స్ హార్లిక్స్ మా అమ్మకి ఉమెన్స్ హార్లిక్స్ ఒకటి తీసుకున్నాం. ఇదిగోండి బెడ్షీట్, ఇది బాదం మిల్క్ కూడా వచ్చింది. అవన్నీ తిరిగి అలసిపోయింది కాబట్టి ఒక కోకో కూడా తీసుకున్నాం. ఇంకేమున్నాయి, ట్యాంగ్ అంటే రసనాకొండ అండి, మీకు అర్థం అవ్వాలంటే రసనాకొండ. ప్రస్తుతానికి అయితే కూల్ డ్రింక్స్ జ్యూస్ తీసుకున్న కదా అయిపోయిన తర్వాత ఇంట్లో ప్రస్తుతానికి అయితే డ్రింక్స్ జ్యూస్ తీసుకున్నాం కదా బాదం మిల్క్ అవి అయిపోయిన తర్వాత డైలీ అంటే ఈ డ్రింక్స్ బాదం మిల్క్ కోకోకోలా అనేవి అంటే ఎప్పటికప్పుడు అయిపోతాయి. ఇదనుకో ఒక మాక్సిమం 1 month వరకు యూజ్ చేయొచ్చు, వాటర్లో కలుపుకొని తాగుతాం కాబట్టి. సో కంటిన్యూ చేయడానికి మాత్రం ఇది నెక్స్ట్ అయిపోయింది. మూవ్ ఒకటి అంటే ఇవన్నీ తిన్నాక కడుపులో నొప్పులు ఏమైనా వచ్చాయనుకో, దెబ్బలు తాగడం గట్రా వచ్చాయనుకో రాసుకోవడం అనమాట. మూవ్ ఒకటి అంటే ఇవన్నీ తిన్నాక కడుపులో నొప్పులు ఏమైనా వచ్చాయనుకో, దెబ్బలు తాగడం గట్రా వచ్చాయనుకో రాసుకోవడం అనమాట. మూవ్ అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. సో చూసారు కదా మా బిల్ అయితే ఎంత అయిందండి. ఓకే గైస్, ఇంతవరకు మా చూసారు కదా. ఇప్పుడు మా పిన్ని వాళ్ళది, మా చిన్న పిన్ని వాళ్ళు చూడండి. సో వీళ్ళు కూడా మాలాగే వీళ్ళు ఉన్నారు కదా పిల్లలు, పిడుగులు అనమాట. వీళ్ళు కూడా నాలాగే నేనేది కొన్నా అదే కొన్నారు. సో డాట్ ప్యాంట్స్ తీసుకున్నారు, అలాగే రోటీ చాకో పీ తీసుకున్నారు ఇదొకటి. మా తర్వాత సేమ్ అలాగే చెవిడో తీసుకున్నారు. నెక్స్ట్ రోటీస్ కూడా కామన్గా తీసుకున్నారు. ఇవన్నీ కామనే. వీళ్ళకి కొత్తగా తీసుకున్నారంటే ఇదో మిక్చర్ తీసుకున్నారు, జెల్లీ ఒకటి తీసుకున్నారు, టిప్పులు బట్టలు టిప్పులు. ఇది బనానా చిప్స్ అండి, ఇవి మేము తీసుకోలేదు, వీళ్ళు తీసుకున్నారు బనానా చిప్స్. పిల్లలకి స్నాక్స్కి మా పిన్ని పని చెప్తుంది, పిల్లలకి స్నాక్స్ కానీ. సో పిల్లలు చిన్నపిల్లలు ఇది పిల్లలు కదా, స్నాక్స్ వరకు తీసుకున్నామండి. ఆ తర్వాత బిస్కెట్ ప్యాకెట్స్, మేరీ బిస్కెట్ ప్యాకెట్స్, చాలా రోజులైంది మేరీ బిస్కెట్ ప్యాకెట్. నెక్స్ట్ మెలోడీ చాక్లెట్స్ అండి. మిల్కీ బిస్కెట్స్ చూడండి, మిల్కీ బిస్కెట్స్. ఇది కూడా మొత్తం అన్ని చెప్తున్నాం కదా, మొత్తం ముగ్గురం కూడా ఓన్లీ తినడానికి కొన్నామండి. ఇవి లెమన్ చాక్లెట్స్. మనం మిఠాయి అంటారు కదా, చిన్నప్పుడు తినేవారు మిఠాయి. సో అందులో ఇది అప్పుడు మిఠాయి తినేంత ఆరెంజ్, ఇది లెమన్ అనమాట. తర్వాత పాప్కార్న్స్ నేను కొంత నేను తీసుకెళ్ళి కొనుక్కోండి. తర్వాత మిల్కీ బార్ చాక్లెట్స్, న్యాచురల్ ఫ్రూట్ జ్యూస్ లో మీరు 2 తీసుకున్నారు, మేము 1 తీసుకుని 2 తీసుకున్నారు. నెక్స్ట్ ఇది కూడా మ్యాంగో జ్యూస్ 2 తీసుకోండి. ఏ జ్యూస్ తెలియదు, గోవా ఆల్ ఫ్రూట్ జ్యూస్ అండి. గోవా, బనానా, ఇంకా మ్యాంగో, ఇలా 3 మిక్స్ చేసి ఫ్రూట్ జ్యూస్ అనమాట. దానిమ్మ జ్యూస్ అండి ఇది. నెక్స్ట్ ఇది మ్యాంగో డ్రింక్ తెలుసు. బాదం మిల్క్ లో యాక్చువల్ 5 తీసుకున్నారు, కాకపోతే వాళ్ళు తాగేసారు ముగ్గురు. నెక్స్ట్ పెరుగు తీసుకున్నారు. చిన్న బాబు గారు మిల్క్ తాగడానికి చిన్న కాఫీ కప్ అనమాట. మా బాబాయ్కి చెప్పులు అండి ఇవి. నెక్స్ట్ మా పిండికి చెప్పులు. ఇవి కూడా చాకో మింట్స్ మేము తీసుకున్నాం కాబట్టి. సో ఇలా ఉందండి. ఇది కూడా వీళ్ళ బిల్లు కూడా ఎంత అయింది. ఓకే గైస్, చూసారు కదా ఎంతవరకు మాది, అలాగే మా చిన్న పిన్ ఉంది. సో ఇప్పుడైతే మా ఈ పిన్ వాళ్ళది అనమాట. సో వీళ్ళు మా అలాగే బెడ్షీట్ తీసుకున్నారు. నెక్స్ట్ బన్ తీసుకున్నారు. నెక్స్ట్ రోటీ పరోటా తీసుకున్నారండి. నెక్స్ట్ బిస్కెట్లు తీసుకున్నారు. పెరుగు కూడా 2 తీసుకున్నారు. నెక్స్ట్ ఆల్ ఫ్రూట్ మిక్స్ జ్యూస్ అనమాట. ఇది కూడా 2 తీసుకున్నారు. కూలింగ్ అనేది. నెక్స్ట్ బాదం మిల్క్ కూడా 5 తీసుకున్నారు. ఎక్కువ పెట్టేస్తుంది బాగా 2 నిమిషాలు. నెక్స్ట్ ఇదిగోండి మిల్కీ బిస్కెట్స్ ఇవి తీసుకున్నారు. నెక్స్ట్ మాలాగే తీసుకున్నారు అన్నమాట. ఇవి కూడా నెక్స్ట్ తీసుకున్నారు. న్యాచురల్ ఫ్రూట్ జ్యూస్ అనమాట. ఇది ఒకటి తీసుకున్నారు. మొత్తం ఇది 3 తీసుకున్నారు. నెక్స్ట్
నెక్స్ట్ కార్నర్ తీసుకున్నారు. ఇదేంటి ఏంటిది లెమన్ ఏంటి? ఇది ఒక ఫ్రూట్ జ్యూస్ అండి. అంటే ఇది రకరకాల ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నారు. అలాగే లేస్ కుర్కురే ప్యాకెట్లు 2 తీసుకున్నారు అనమాట. సో వీల్ బిల్ వచ్చేసి ఎంత అయింది. ఓకే గైస్, ఎంత చూసారు కదా మాది, అలాగే మా చిన్నపిన్ వాళ్ళది, మా పిన్ వాళ్ళది అలా చూసారు కదా. సో ఇదేంటి ఇవాళ వీడియో అయితే ఇలా ముగిసింది. సో మేమైతే ఓన్లీ తినడానికి కొన్నాం. మేమే కాదు, ఎక్కడో కొన్ని వస్తువులు ఇంట్లో పనికొచ్చినవి మిగతా అన్ని తినడానికి కొన్నాం. సో అనుకోకుండా ఎంత షాపింగ్ చేశాను మేము. ఇది మేము యాక్చువల్గా ఎంత అనుకోలేదు, జస్ట్ అనుకోకుండా అలాగే వీళ్ళు డిమార్ట్కి వెళ్దాం అంటే సరదా వెళ్ళిన తర్వాత ఇలా చూస్తున్న కొద్ది ఆర్డర్ కొనాలనిపించింది. సో ఇవాళ వీడియో ఇదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అలాగే మీకు తెలిసిన వారికి ఎలా లింక్ని షేర్ చేస్తూ ఉండండి. సో బాగా ఒక్కబెట్టేస్తుంది, నేను మాట్లాడలేకపోతున్నాను, ఒక్కబెట్టేస్తుంది ఒక పక్క. ఓకే, ఇక వీడియో అయితే వాళ్ళతో ముగిసింది. నెక్స్ట్ తినేసి పడుకుంటున్నాయి. అందరికీ గుడ్ నైట్, బాయ్ బాయ్. బాయ్ బాయ్ చూపించండి. మీకు ఒకసారి చూపిస్తాను, మాది అలా సామాన్లు చూపిస్తాను, చూస్తాను. ఓకే గైస్, బాయ్ బాయ్, అందరికీ గుడ్ నైట్.